హలో గైస్! ఇలా అయితే గేమ్ చేంజర్ పరువు నిజంగా పోతుంది. అయితే ఇంతకీ ఏమైందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా మీలో 'రామ్ చరణ్' ఫ్యాన్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్‌లో గేమ్ చేంజర్ అని కామెంట్ చేశాను భయ్యా. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. 'రామ్ చరణ్' డ్యూయల్ రోల్‌లో శంకర్ దర్శకత్వంలో రూపొందించిన 'గేమ్ చేంజర్' సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకైతే రాబోతుంది. భారీ అంచనాల నడుమ దిల్ రాజు అయితే నిర్మించిన ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ అయితే చాలా ఆశలు పెట్టుకున్నారు అని చెప్పుకోవచ్చు. ఇక రెండుగా విడిపోయిన మెగా ఫ్యాన్స్ ఇటీవల 'పుష్ప 2'ను నెత్తిన పెట్టుకుని ప్రమోట్ చేశారు. దానికి తగ్గట్లుగానే ఇప్పటికే సినిమా అయితే 1400 కోట్లు వసూలు నమోదు చేసింది. ఇకపోతే 'గేమ్ చేంజర్' పరువు నిలుపుకోవాలనుకుంటే కనీసం 400 కోట్ల నుంచి 500 కోట్లు వసూలు రాబట్టాల్సి ఉంటుంది. ఈ స్థాయిలో 'గేమ్ చేంజర్' సినిమా అయితే వసూలు రాబట్టే విధంగా ప్రమోషన్ అయితే జరగడం లేదు అంటూ విమర్శలు అయితే వస్తున్నాయి. ఇకపోతే సంక్రాంతికి రాబోతున్న 'గేమ్ చేంజర్'కి మీడియం రేంజ్ సినిమాలైన 'డాకు మహారాజ్' అలాగే సంక్రాంతికి వస్తున్న సినిమాలు గట్టి పోటీనిచ్చే అవకాశాలున్నాయి. ఈ రెండు సినిమాలపై 'గేమ్ చేంజర్' పూర్తి ఆధిపత్యం కనబరచడం ఖాయమనుకుంటూ మెగా ఫ్యాన్స్ అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే దిల్ రాజు అయితే ఇప్పటికీ సాలిడ్ ప్రమోషన్స్ అయితే గట్టిగా చేపట్టలేదు. అంతేకాకుండా సినిమా నుంచి కూడా సరైన బడ్జెట్ అయితే క్రియేట్ అవ్వలేదని చెప్పుకోవచ్చు. ఈ విధంగా చూసుకుంటే వసూలు విషయంలో అయితే పరువు పోవచ్చు అని అయితే మెగా ఫ్యాన్స్ అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే 'పుష్ప 2' సినిమా జోరుగా వసూలు రాబట్టుకున్న కారణం భారీ ఎత్తున ఓపెనింగ్స్ రావడం అనేది విషయం మనందరికీ తెలిసిందే. ఇండియన్ సినీ చరిత్రలోని గతంలో ఏ సినిమాకి రాని ఓపెనింగ్స్ అయితే 'పుష్ప 2'కి వచ్చింది. అందుకే లాంగ్ రన్ లో కూడా సినిమాకు భారీ ఎత్తున వసూలు నమోదవుతుంది. అందుకే ఈ సినిమాకి భారీ ఎత్తున పబ్లిసిటీ చేయడం ద్వారా మాత్రమే రికార్డ్ స్థాయి ఓపెనింగ్స్ వచ్చాయని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పటి వరకు బజ్ క్రియేట్ చేయడంలో దిల్ రాజు అండ్ టీమ్ అయితే విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. ఇకపోతే యూఎస్ లో ఈ సినిమా ఫ్రీ సేల్స్ ప్రారంభించి పెద్దగా పట్టించుకోవడం లేదు. యూఎస్ లో సినిమా ఫ్రీ ఈవెంట్ ను ఏర్పాటు చేయడం జరిగింది. త్వరలో అక్కడ రిలీజ్ ఈవెంట్ అయితే జరగబోతుంది. అయినా కూడా ఇప్పటికీ అక్కడ బడ్జెట్ క్రియేట్ కాలేదు. అక్కడ అడ్వాన్స్ బుకింగ్ మినిమం కావడం లేదు. దాంతో అసలు ఏం జరుగుతుందంటూ అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే నార్త్ ఇండియాలో 'గేమ్ చేంజర్' లాంగ్ రన్ లో కనీసం 50 కోట్లు వసూలు సాధిస్తుందా అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరి ఇంత దారుణంగా బడ్జెట్ ఉంటే పరువు పోవడం ఖాయమనే అభిప్రాయం అయితే మెగా ఫ్యాన్స్ అయితే వ్యక్తం చేస్తున్నారు. సినిమా ఎలా ఉన్నా సరే భారీ పబ్లిసిటీ వస్తేనే మినిమం వసూలు వచ్చి పరువు నిలుస్తుందని వారైతే అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే 'గేమ్ చేంజర్' సినిమా చరణ్కే కాకుండా మెగా ఫ్యాన్స్ కూడా కీలకంగా భావించారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.